మహిళా సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాధ్యత మహిళలకు అండగా ఉండాలని జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం చిత్తూరు ఐసీడీఎస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని 12 ప్రాజెక్టులకు సంబంధించి సిడిపిఓలతో పీడీ వెంకటేశ్వరమ్మ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ సెంటర్ల ప్రాజెక్టుల పరిధిలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై అంగన్వాడీ టీచర్లు దృష్టి సారించాలన్నారు. బాధిత మహిళలకు అండగా నిలవాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు, వాటిపై దృష్టి కేంద్రీకరించి కావలసిన వాటిని ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాలయానికి పంపాలన్నారు. పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం, రోజువారీ మెమో స్టాకు, వీటికి సంబంధించి సమీక్షలు పీడీ వెంకటేశ్వరమ్మ చేపట్టారు. అంగన్వాడీ సెంటర్ వైజ్ కూడా మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, రిపేర్స్ ఏమైనా అవసరమా లేదా కొత్త బిల్డింగ్లు ఏమైనా అవసరమా, ఇలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే బెనిఫిషరీస్, టోటల్ బెనిఫిషరీస్, అబా ఐడీస్ ఒకటి వెరిఫై చేసి చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్టేటస్ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫుడ్ స్టాక్స్ సప్లైస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రివ్యూలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది.